తిరుపతి జిల్లా సుళ్లూరుపేట ప్రజల దాహార్తిని తీర్చడమే లక్ష్యంగా కోట్ల రూపాయలతో తాగునీటి పథకాలను వేగంగా అమలు చేస్తున్నామని సుళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య తెలిపారు. తెలుగు గంగ నీటిని మంగళంపాడు చెరువులోని సమ్మర్ స్టోరేజ్కు తరలించి సుళ్లూరుపేట ప్రజల దాహార్తిని తీర్చేందుకు ట్యాంక్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. తాగునీటి ఎద్దడి లేకుండా పరిష్కరించేందుకు చేపడుతున్న పథకాలకు ఆయన పూజలు చేశారు. టిడ్కో ఇళ్లకు తాగునీటి కోసం 12,75,00,000 రూపాయలతో చేపట్టిన పథకానికి పూజలు చేశారు. ఈ నెల 16వ తేదీన సుళ్లూరు మున్సిపాలిటీలోని 1,600 మంది నిరుపేదల గృహాలకు తాగునీటిని అందిస్తామన్నారు. నాయుడుపేటలో నిర్మించిన 2,000 గృహాలను కూడా లబ్ధిదారులకు అందిస్తామన్నారు. టిడ్కో హౌసెస్ ఏదైతే మన్నార్పూల్ దగ్గర కట్టినామో ఆ ఇండ్లకు సంబంధించి వాటర్ సప్లై కొరకు మరి కాలంగి రివర్లో ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ ప్లస్ పైప్ లైన్ అక్కడ దాకా వాటర్ తీసుకుపోవడానికి 12,75,00,000 రూపాయలతో ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమాన్ని మొదలు పెడతాము. మరి ఇక్కడే వెల్అవుట్ అవుతాము. ఈ ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీ వల్ల మంచి స్వచ్ఛమైన నీరు ఆ ప్రాంతంకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి టిడ్కో హౌసెస్ 1,632 యూనిట్స్ని మన్నార్పల్లి ప్రాంతంలో కడతా ఉన్నాం. ఇంచుమించు 110 కోట్ల రూపాయలతో. అవి కూడా వివిధ దశలో ఉన్నాయి. రేపు 16 తారీఖున కొన్ని ఇండ్లు ప్రజలకి హ్యాండ్ ఓవర్ చేయబోతా ఉన్నాం.